ఓకే. సో, అయితే డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు కీటమైన్ తీసుకుంటే ఇట్ వర్క్స్ వెల్ అని విన్నాను. ఎస్పెషల్లీ ఇలాన్ మాస్కర్ కూడా తీసుకున్నారు. అండ్ వి ఆల్ నో హి హాస్ ఫేస్డ్ సమ్ చైల్డ్‌హుడ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇలాన్ మాస్క్. ఆటిస్టిక్ బిహేవియర్ కూడా ఉంది అని విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. సో, అటువంటి వ్యక్తి నౌ హి ఈస్ రూలింగ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అండ్ హౌ ఎఫెక్టివ్ దిస్ కీటమైన్ ఇస్? సో బేసికలీ అండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కీటమైన్ అనేది ఒక అనెస్థెటిక్ ఏజెంట్. నార్మల్గా ఏదైనా ప్రొసీజర్స్ జరిగినప్పుడు అనెస్థీషియా కోసమని ఇస్తారు. అయితే స్టడీస్లో తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఒక 20 పీపుల్ ఏదో ఒక ప్రొసీజర్ కోసం అనెస్థీషియా కీటమైన్ తీసుకున్నారు, ఇంకో 20 పీపుల్ ఇంకేదో అనెస్థెటిక్ ఏజెంట్ తీసుకున్నారు, మామూలుగా ఏదో ప్రొసీజర్కి. గమనించింది ఏంటంటే ఈ కీటమైన్ తీసుకున్న వాళ్ళు ప్రొసీజర్ తర్వాత వాళ్ళ మూడ్ వాజ్ బెటర్. అయితే అక్కడి నుంచి దే వాంటెడ్ టు స్టడీ అసలు కీటమైన్కి మూడ్కి ఏదైనా సంబంధం ఉందా అని. అండ్ ఇన్ ద లాస్ట్ 20-30 years దేర్ హెస్ బీన్ ట్రెమెండస్ రీసెర్చ్. అండ్ తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఈ డిప్రెషన్ అనే వ్యాధిలో బ్రెయిన్లోని జరిగే కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్లో గ్లూటమేట్ అనే కెమికల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని తెలుసుకున్నారు. ఈ కీటమైన్ అనే అనెస్థెటిక్ మెడిసిన్ గ్లూటమేట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ రకంగా కీటమిన్ థెరపీ ఫార్ డిప్రెషన్ అన్నది వాడుకలోకి వచ్చింది. లాస్ట్ 30 yearsలో రెగ్యులర్గా అన్నది వాడుతున్నాము. స్పెషల్లీ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండి మెడిసిన్స్ వాడలేని పరిస్థితి ఉన్నప్పటికీ, లేదా మెడిసిన్స్ వాడినప్పటికీ ఇంప్రూవ్మెంట్ కనిపించని పక్షంలో, అంటే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ అని అంటాము. చాలామంది మెడిసిన్స్ వాడుతున్నారు కానీ అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ లేదు. దేర్ ఇస్ సమ్ 60%, 70%, కానీ ఇంకా కొద్దిగా ల్యాగ్ ఉంది. అట్లాంటి టైంలో అండ్ ఎన్నోసార్లు మనకు సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, ఆత్మహత్య ఆలోచనలు అన్నవి ఉన్నప్పుడు, అటువంటి టైంలో ఈ కీటమిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కీటమిన్ అనే మెడిసిన్కి ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఏమిటి అని అంటే, ఇది తీసుకున్న ఫ్యూ అవర్స్లో, ఒక 1 or 2 అవర్స్లో మూడ్లోని పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించడము, అలానే న్యూరోప్లాస్టిసిటీ, మన బ్రెయిన్ లోపల ఉండే సెల్స్ ఏవైతే అనారోగ్యంగా ఉన్నాయో అవి ఆరోగ్యంగా మారడము అనేది ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ 2 to 3 hours.